ఈ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును. ప్రియులారా, ఈ వచనంలో మన పరమ తండ్రి అయిన జీవాధిపతి అయిన దేవుడు తన బిడలమైన మన పట్ల కలిగి ఉన్న ప్రేమను, కన్సర్న్ను చూడగలమండి. మరొకసారి చదువుతామా ఈ మాటను? తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును. ఇక్కడ తన బాహువుతో అనగా ఎవరి బాహువుతో అంటే జీవాధిపతి అయిన దేవుని బాహువుతో. ఆయన మనకి కాపరిగా ఉన్నారు కాబట్టి రొమ్మున ఆనించుకున్నవాడు, మోయువాడు కూడా జీవాధిపతి అయిన దేవుడు. ప్రియులారా, ఇక్కడ ఉన్న గొర్రె పిల్లలు ఎవరిని సూచిస్తూ ఉన్నదంటే మనలను సూచిస్తూ ఉన్నది. అంటే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. ఈ లోకంలో ఉండే గొర్రెల కాపరిని మనం చూడగలిగితే ఆ గొర్రెల కాపరి ప్రతి గొర్రెను పరిశీలిస్తూనే ఉంటాడు. తన మందలో ఉన్న ప్రతి గొర్రె గురించి ఆ కాపరికి తెలుసు. ప్రియులారా, ఈ లోకంలో ఉండే కాపరికి తెలుసు ఏ గొర్రె బలహీనమైనదో, ఏ గొర్రె నడవలేనిదో, ఏ గొర్రె బలము కలిగినదో, ఏ గొర్రె నీటిలో ఉన్నదో తన కాపరికి తెలుసు. వాటిని ప్రత్యేకపరుస్తా అంటే గొర్రెల కాపరి ప్రతి గొర్రెను చూస్తూనే ఉంటాడు, ప్రతి దానిని పరీక్షిస్తూనే ఉంటాడు. అందుకే కదా ప్రియులారా, ఈ వచనంలో రాయబడి ఉంది, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి. గొర్రె పిల్లలు అనగా ఎవరంటే బలహీనమైనవండి. గొర్రె పిల్లలు నడవలేవు, వాటికి అంత బలము ఉండదు. కాబట్టి ఆ గొర్రె పిల్లలను కాపరి చూసి ఆ గొర్రెలను సమకూర్చుకొని రొమ్మున ఆంచుకొని ఎత్తుకుని మోస్తాడంటండి కాపరి. అలాగే జీవాధిపతి అయిన దేవుడు కూడా ఎవరైతే బలహీనముగా ఉన్నారో, ఎవరైతే అనేకమైన శ్రమల్లో ఉన్నారో, ఇంకా నడవలేని స్థితిలో వారి జీవిత యాత్రలో ఉన్నారో వారిని చూస్తాడండి పరమ తండ్రి, మన కాపరి అయిన దేవుడు. వారందరినీ, బలహీనమైన వారందరినీ ఆయన తన రొమ్మున ఆనించుకొని ఆయన మోస్తాడంట. ఎంత గొప్ప తండ్రి అండి మన జీవాధిపతి అయిన దేవుడు. ఈనాడు నీవు అనుకుంటున్నావే, నన్ను నా పరమ తండ్రి చూడట్లేదు, నేను ఏకాకిని, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నా యొక్క బాగోగులు చూసేవారు ఎవరూ లేరు, నా బలహీనమైన స్థితిలో నన్ను నడిపించేవారే ఎవరూ లేరని నీవు కృంగిపోతూ ఉన్నావే. కానీ ఒక సత్యాన్ని గుర్తించుకో, ఎవరు నిన్ను చూచినా చూడకపోయినా నీ కాపురి అయిన దేవుడు నిన్ను చూస్తూనే ఉంటా. ఇంతమందిని దేవుడు ఎక్కడ పట్టించుకుంటాడంటే, కాపరికి ఎంతో మంది ఉండవచ్చు ప్రియులారా, కొన్ని వందల గొర్రెలు ఉండొచ్చు, కానీ ఆ గొర్రెల్లో బలహీనమైనది ఏదో ఆ గొర్రెల కాపరికి తెలుసు. ఈనాడు నీ బలహీనత ఏమిటన్నది నీ కాపరి, మన కాపరి అయిన దేవునికి తెలుసు. ఆయన నిన్ను మోస్తున్నాడు ప్రియ సహోదరి, ఆయన నిన్ను మోస్తున్నాడు ప్రియ సహోదరుడా. ధైర్యం నువ్వు కలిగి ఉండు. నువ్వు నడవలేవు, ఇంక నీ యాత్రలో ముందుకు వెళ్ళలేవు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఈ లోకంలో ఉన్న మనుషుల మాదిరిగా ఆయన నిన్ను ఎత్తుకుంటా, ఆయన తన రొమ్మున ఆంచుకుని తన ప్రేమతో నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మన పరమ తండ్రి, మన కాపరి అయిన దేవుడు ఎల్లవేళలా మనకు తోడుగానే ఉంటాడండి. ఆయన మనం చూస్తూనే ఉంటాడు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఈనాడు గొర్రె పిల్లల వలె నడవలేని స్థితిలో నీవున్నావా? బలహీనమైపోయి నీవు ఉన్నావా? అనారోగ్యముల వలన, శోధనల వలన, కష్టాల వలన, బాధల వలన, కుటుంబములో ఉన్న సమస్యల వలన నువ్వు నడవలేకపోతూ ఉన్నావా? నిస్సహాయ స్థితిలో నీవు పడిపోయి ఉన్నావా? నీ చుట్టూ ఉన్నవారు చక్కగా సంతోషముగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు కృంగిన స్థితిలో, నువ్వు ఉన్న స్థితిలోనే పడిపోయి ఉన్నావా? అయితే నీ నట్టి రీతిగా నీ కాపరి అయిన దేవుడు ఉంచడు. మన పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించేవాడు నిన్ను పడిపోయిన స్థితిలోనే ఉంచడు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. గొర్రెల కాపరి ఎలాగైతే నడవలేని గొర్రె పిల్లలను తన బాహువుతో తన రొమ్మున ఆనించుకొని ఎలాగైతే మోస్తాడో, తక్కిన గొర్రెలతో పాటు ఎలాగైతే ఆ గొర్రెను కూడా ప్రేమతో ఎత్తుకుని తీసుకుని వెళ్తాడో, నీ జీవితంలో కూడా నువ్వు పడిన స్థితిలోనే ఉంచకుండగా ఆయన నిన్ను లేవనెత్తి తన రొమ్మున ఆనించుకొని ఆయన నిన్ను మోస్తాడు. నీ బలహీనత బాధ్యతలు ఆయన నిన్ను మోస్తా, నీ కష్టాల్లో ఆయన నిన్ను మోస్తా, నీ ప్రతి విధమైన భారాన్ని ఆయన భరిస్తూ
నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడు. ఈ అభయాన్ని నీవు కలిగి ఉండు. నా దేవుడు నన్ను విడిచిపెట్టడని. నడవలేకుండగా బలహీనమైపోయి కుంటిబడిపోయి ఉన్న గొర్రెను విడిచి కాపరి ముందుకు వెళ్ళడు. ప్రియులారా, ఈనాడు నువ్వు పడిపోని స్థితిలో ఉంటే జీవాధిపతి అనే దేవుడు నిన్ను విడిచిపెట్టి ఆయన తన పని చేసుకోడు. ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఆయన నిన్ను మోస్తా, నీ భారాలు నేను భరిస్తా. కాబట్టి నిశ్చింతగా ఉండు, ధైర్యం కలిగి ఉండు. నా కాపరి నాకున్నాడు. నాడు కీర్తనకాడిన దావీదు అన్న రీతిగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదన్న రీతిగా ఈ దినం నుంచి నా కాపరి అయిన దేవుడు నాకు తోడున్నాడు. నేను పడిపోయినా ఆయన నన్ను లేవనెత్తుతాడు. ఆయన నన్ను మోస్తాడు. ఆయన నన్ను సమాధానకరమైన మార్గములో నిలవబెడతాడు అన్న నిరీక్షణను కలిగి ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని స్థిరముగా ముందుకి కొనసాగింపచేద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములయ్యా. నీ బాహువుతో ప్రభువా మమ్మల్ని నీ రొమ్మున ఆంచుకుని మోస్తానని వాగ్దానం ఇచ్చావు. అవును తండ్రి, ఇంతవరకు మమ్మల్ని మోస్తూనే ఉన్నా. మా ప్రతి భారములను భరిస్తూ మమ్మల్ని నీ ప్రేమతో ప్రభువా నీ రొమ్మున ఆంచుకొని ఈ లోకంలో భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నా. ఈ వాక్కుని వింటూ బలహీనమైపోయి కుంటిబడిపోయి ఉన్న ప్రతి ఒక్కరితో దినను మాట్లాడినందుకు నీకు స్తోత్రములయ్యా. వారిని నీ రొమ్మున ఆనించుకుని మోయబోతున్నందుకు నీకు స్తోత్రము చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు ప్రతి దినము ఇటువంటి వాక్య సందేశాలను పొందుకొనుటకు ఈ క్రింద ఉన్న నెంబర్ని సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యు.